మంచిర్యాల జిల్లాలోని పెద్దబుగ్గ సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో పెద్దబుగ్గ సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పెద్దబుగ్గ సమ్మక్క సారక్క గద్దల వ్యవస్థాపకులు చుంచు వెంకటమ్మ మాట్లాడుతూ 2014లో అమ్మవారు తమ కలలోకి వచ్చి అమ్మవారి గద్దలు ప్రతిష్ఠించాలని చెప్పడంతో ఇట్టి విషయాన్ని అప్పటి సర్పంచ్ మందా రవితో చర్చించి వారి సహకారంతో సమ్మక్క సారక్క గద్దలను నా సొంత ఖర్చుతో స్థాపించడం జరిగిందన్నారు. జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్యే గడ్డం వినోద్ 2 లక్షల రూపాయలు విరాళం అందచేయడం చాలా గొప్ప విషయమన్నారు. వ్యవస్థాపకురాలు చుంచు వెంకటమ్మ ఆధ్వర్యంలో ప్రతి జాతరకు కమిటీ వేస్తూ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. 6వ జాతర కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, భక్తుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నారు. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. భక్తులు అమ్మవార్లకు సమర్పించుకున్న వస్త్రాలు, నగదు జాతర హుండీ లెక్కింపులు జరిగాయన్నారు. కళలు కనబడి ఇక్కడ జాతర గద్దెలు కట్టించినట్టు, జాతర జరిపినట్టు వీళ్ళంతా ఇవన్నీ కనబడ్డాయి. నాకు కనబడితే మందారవి అప్పుడు సర్పంచ్, ఇక్కడ మందారవి సర్పంచ్, ఆ సర్పంచ్కి ఫోన్ చేసిన, తమ్ముడికి ఇట్లా సంగతి నాకు ఇక్కడ గద్దెలు కనబడ్డాయి, ఎందుకు జాతర జరిపినట్టు ఇవి నాకు సార్లు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన అయ్యే కనబడతాను, ఒక్కసారి తీసుకొని పోవనన్ను అక్కడికనంటే 2-3 రోజులు ఫోన్ చేస్తే రాక పోదామంటే మా పెద్ద కొడుకుని తీసుకొని వచ్చి అక్కడికి రోడ్డు మీదకి రాగానే దేవుడు కొమరేలు దేవుడు వచ్చి నాకు ఇక్కడ సారలమ్మ, ఇక్కడ సమ్మక్క, ఇక్కడ పైడిద్దరాజు, ఇక్కడ గోవిందరాజు 4 పాలకాయలు కావాలి, నాకు కొబ్బరికాయలు తెచ్చిస్తే నేను వీళ్ళకు సింహాసనం కట్టాలి, ఇక్కడ నేను పాలకాయలు కొడతా అని చెప్పి అన్న వాళ్ళే సరేనని అక్కడ బుగ్గలకు పోయి తెచ్చి ఇచ్చిండ్రట. నా కొడుకును మందరవి తెచ్చి ఇచ్చినాక ఈ పాలకాయలు కొట్టి ఇక్కడ సమ్మక్కకు, ఈడ సారలమ్మకు, ఈడ మన పైడిద్దరాజు, అటు గోవిందరాజు వీళ్ళ గద్దెలు కట్టియాలి అని ఆయన సర్పంచ్ కదా, నన్ను అందుకే అంత దూరం నుంచి వచ్చి కట్టది, నువ్వు సర్పంచ్ కదా అని చేతులు చేయించుకొని ప్రమాణం చేయించుకొని కట్టిపించిండ్రు. సరే అక్క కడతాను అన్నాడు. దేవుడు మగ్గినాక మాత్రం అడిగిండు నన్ను, అడిగి అయితే నేను దేవునికి మాట ఇచ్చినాక ఇట్లా ఇక్కడ దేవుని కట్టు అన్నాడు. మరి నాకు దగ్గర పైసలు లేవక్క, నేను మొన్ననే సర్పంచ్ గెలిచి ఆ పైసలు కావాలి అక్క, మరి ఎట్లా అని అంటే టైం దగ్గరనే ఉంది, 20 రోజులు సుగలేదు తమ్ముడు, మరి సరే నేను ఇస్తా పైసలు కట్టు అని 30,000 రూపాయలు ఇచ్చి నా పెద్ద కొడుకును ఏటీఎంలోకి వెళ్ళి తీసుకొని రమ్మని 30,000 ఇచ్చినాక వాళ్ళు మన అయిన వాళ్ళు రవి మా ఆయన ఇక్కడనే గుడికాన్నే బుగ్గ గుడికాన్నే. ఈరోజు మేము ఇక్కడికి సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా వచ్చేదానికి ఆ దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరగటానికి ఏదైతే చుంచు వెంకటమ్మ అండ్ అదర్స్ కోడి ఇక్కడ జాతర ఏర్పాటు చేయడం జరిగింది 2014లో. ఈ జాతర మన సమ్మక్క జాతర కన్నా ఎక్కువ ఇదిగా ఉండే అవకాశం ఉంది. దీనికి నేను కోరేది ఏంటిదంటే జాతరకు వచ్చిన భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు వినోద్ గారిని బుగ్గ దేవాలయానికి ఈ సమ్మక్క జాతరకు బస్ సౌకర్యం, అట్లని రోడ్ సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాను. పెద్ద బుగ్గ పక్క పొన్న సమ్మక్క సారక్క గద్దెలు నిలపడం జరిగింది. సుంచు వెంకటమ్మ 2014లో దీన్ని స్టార్ట్ చేసింది. ఆమెకు కళలు కనిపించింది, దేవుడు కనిపించింది, బండ్లు తెచ్చింది, అన్ని తెచ్చింది, ఇక్కడ డెవలప్ చేసింది. మేడారం కన్నా ఎక్కువ జాతర ఇక్కడ జరగబోతుంది కాబట్టి చిన్న పెద్ద అన్నలు అక్కలు అందరు కలిసి ఈ డబ్బు పెట్టైనా ఇంకా కలుపుకొనైనా కూడా మేము ఇంట్లోకి వెళ్ళైనా డబ్బులు కలుపుకొని మేము ఇక్కడ 2 రూములు కట్టి సమ్మక్క సారక్కని ఎక్కడి నుంచో తెచ్చుడు కాకుండా ఇక్కడ నుంచో తెచ్చి ఇక్కడనే గద్దెల మీద పెడతామని మా అభిప్రాయం. అందరికీ నమస్కారాలు. నా సుంచు వెంకటక్క గారు, అదేవిధంగా మందరవి వీళ్ళు 2014లో ఇక్కడ సమ్మక్క సారక్క అనేది వీళ్ళు నిలపటం, గద్దెలు కట్టేయటం, జాతర జరపటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఇంత ఎదిగినా కూడా ఇటు రోడ్డు సౌకర్యం, వాటర్ సౌకర్యం ఇలాంటివి ఏం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ విజ్ఞప్తి చేసి నేను చెప్తున్నా, రోడ్డు సౌకర్యం కావాలి, కరెంటు సౌకర్యం, వాటర్ సౌకర్యం ఇవన్నీ అవుతే ఇక్కడ చాలా పెద్ద మేడారం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న మేడారం కాకుండా అంత స్థాయిలో ఎదుగుతుంది.
ఇక్కడ అంత పవర్ గల్ల అంత మహిమగల్ల దేవుడు ఇక్కడ ఉన్నది. ఈ మహిమలకు అందరూ కూడా ఆకర్షించి ఇక్కడ మొక్కుకున్న కోరికలు తీరుతున్నాయని ప్రతి ఒక్కరు వచ్చి ముడుపు కట్టుకొని వెళ్తే మా కోరిక తీరింది. పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అయినరు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.